ఈరోజు ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఏఎస్ రావు నగర్లో డిజిటల్ అరెస్ట్ గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏంటంటే అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఏంటి, డిజిటల్ అరెస్ట్ ద్వారా ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు అనేది అందరికీ సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా వివరించడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్లో ఏంటంటే ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ విక్టిమైజ్ అవుతున్నారు. కాబట్టి స్పెషల్గా ఈరోజు సీనియర్ సిటిజన్స్ గురించి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్లో ఏంటంటే ఫస్ట్ ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు అది ఐవీఆర్ కాల్ కూడా కావచ్చు. ఐవీఆర్ కాల్ వస్తే మీ యొక్క ఫోన్ నంబరు చాలా రకాల మోసాల్లో ఇన్వాల్వ్ అయి ఉంది, మీ డీటెయిల్స్ కోసం 9 నొక్కండి అంటారు. ఆ 9 నొక్కినట్లయితే వాళ్ళు రిసీవ్ చేసుకొని మీ ఫోన్ నంబర్తో ఇక్కడ ఒక ముంబైలో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినారు. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా చాలా మనీ లాండరింగ్ జరుగుతూ ఉంది. ఈ మనీ లాండరింగ్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. చాలా నేషనల్ లెవెల్లో దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. చాలా పెద్ద ఫ్రాడ్. కాకపోతే ఈ అకౌంట్ ఓపెనింగ్ అంతా కూడా మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్, మీ ఫోన్ నంబర్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. దీనికోసం మీరు ఇమ్మీడియట్గా ముంబై వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలా అంటారు. సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ముంబై అనగానే మేము రాలేమంటే అయితే మీరు వీడియో కాల్లో మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు. మా పర్మిషన్ లేకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరితో మాట్లాడటానికి లేదు. ఒక రూమ్లోకి వచ్చి లాక్ చేసుకొని కూర్చోవాలని చెప్పి ఒక రూమ్లో కన్ఫైన్ చేసేసి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డింగ్ అనే నెపంతో వీళ్ళకున్న ప్రాపర్టీస్ అన్నీ వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ వివరాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత దాని కాస్ట్ ఎంత ఉంటుందో ఎస్టిమేషన్ వేసి అంత అమౌంట్ మాకు పంపకపోతే కనుక ఇమీడియట్గా మీ సాయంత్రానికి అరెస్ట్ అవుతారని చెప్పి బెదిరించి ఈ అకౌంట్స్ని ఆర్బీఐ అకౌంట్స్ కొన్ని ఇస్తున్నాం, వాటికి ట్రాన్స్ఫర్ చేయండి, మేము కంప్లీట్గా వెరిఫై చేసి 48 అవర్స్లో మీకు రిటర్న్ చేస్తామని చెప్తారు. ఒకవేళ విక్టిమ్స్ అది నమ్మి కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే 48 అవర్స్ కాదు 48 డేస్ తర్వాత కూడా అవి రావు. రానప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఐవీఆర్ కాల్స్ ఏంటంటే మనం రిటర్న్ చేస్తే అవి కలవు. రిటర్న్ చేసినప్పుడు కలవలేదు అంటే అది సస్పెక్ట్ నెంబర్గా భావించాలి. ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి, లోకల్ పోలీస్ సహాయం తీసుకోవాలి తప్ప వాళ్ళ మాటలేని ఈ వీడియో కాల్స్లో స్టేట్మెంట్లు ఇవ్వటము, మనకున్న ప్రాపర్టీస్ వివరాలు చెప్పడం చేయకూడదు. పోలీసులు ఎవరు కూడా వీడియో కాల్స్ ద్వారా ఎంక్వైరీస్ చేయరు. అలాగే మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మీ అరెస్ట్ ఆపుతాం అనేది పోలీసులో లేదు. కాబట్టి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన అరెస్ట్లు ఆగవు నిజంగా అయితే. కాబట్టి ఎవరైతే డబ్బులు డిమాండ్ చేస్తారో ఇదంతా క్రిమినల్స్ చేస్తున్నట్లుగా భావించి ఇటువంటి కాల్స్కి రెస్పాండ్ కాకుండా ఉండాలి. విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు కాప్రా సీనియర్ సిటిజన్స్ అండ్ యూత్ ఈ మీటింగ్లో డిజిటల్ అరెస్ట్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ డిజిటల్ అరెస్ట్ ఉంది. కాబట్టి మన ప్రసాద్ గారు చెప్పినట్లు ఏ పోలీసు కూడా ఫోన్ ద్వారా వీడియో ద్వారా ఇన్వెస్టిగేషన్ కానీ అరెస్ట్ కానీ చెయ్యరు, మనీ ట్రాన్స్ఫర్ చేయమని కూడా చెప్పరు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి మోసాలను నమ్మవద్దు. ఈ మోసాలకు రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపడం అనేది చేయకూడదు. ఇవన్నీ కూడా ఫారిన్ నుంచి నడుస్తున్నాయి. కంబోడియా, మియాన్మార్, చైనా బ్యాక్గ్రౌండ్ తోటి ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఈ డిజిటల్ అరెస్ట్ అవేర్నెస్ ఈ నెలంతా కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ మేడం శిఖా గోయల్ మేడం గారి ఆదేశాల ప్రకారం ఎంటైర్ స్టేట్ పోలీసు దీని మీద ప్రోగ్రామ్స్ చేసుకుని పబ్లిక్ని అవేర్నెస్ చేసి ఎవరు కూడా ఫర్దర్గా విక్టిమ్ కాకుండా చూడాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అసోసియేషన్ నాగేశ్వరరావు గారికి మరియు రాజేశ్వరరావు గారికి, అందరూ పార్టిసిపేట్ చేసిన మోహన్ రెడ్డి గారికి, అందరికి కూడా సైబర్ శంకర్రావు గారికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సర్కిల్ సీనియర్ నేను డాక్టర్ నాగేశ్వరరావు నా పేరు. సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ ఫర్ ఎంటైర్ జిహెచ్ఎంసీ అండ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ని. ఇవాళ ఈ సైబర్ క్రైమ్లో వయోవృద్ధులు ఎక్కువగా మోసపోతున్నారనే ఉద్దేశంతో సైబర్ సెక్యూరిటీ సెంట్రల్ కమాండ్ వాళ్ళు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. మా కోరిక మన్నించి వచ్చినందుకు వారికి థ్యాంక్స్. ఇవాళ చాలా వరకు ఈ సైబర్ క్రైమ్తో వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కూడా మా తరఫున ఎంటైర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో అందరికీ మెసేజ్లు పంపించి కొత్త ఫ్రాడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యొక్క ఫ్రాడ్స్ జరగకుండా మా వయోవృద్ధులను సేవ్ చేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం.
దానికి సెంట్రల్ కమాండ్ పోలీసు వాళ్ళు కూడా మాకు బాగా సహకారం ఇస్తున్నారు. ప్రెస్ అండ్ మీడియా కూడా మాకు చాలా సహకారం ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇంకా ముందు ఎక్కువ రోజుకు ఒక రకమైన ఫ్రాడ్ వస్తున్న సందర్భంలో మీ మీడియా వాళ్ళు, మా వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ కలిస్తే దీన్ని నివారించడానికి అవకాశం ఉందని మీకు సవినయంగా నమస్కరిస్తూ మీకు ఇస్తే సెలవు తీసుకుంటాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.